ఒకవేళ మీ బడ్జెట్ అనేది 30,000 రూపాయల లోపు అనుకుంటే ఇక్కడ మీకు Asus VivoBook Go 14 ల్యాప్టాప్స్ చూడడం జరుగుతాయి. AMD Ryzen 3 7320U ప్రాసెసర్ తోని. ఒకవేళ సేమ్ ప్రాసెసర్ తో డిఫరెంట్ బ్రాండ్ లో కావాలనుకుంటే Dell Inspiron 15 ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మీకు సేమ్ కాన్ఫిగరేషన్ అయితే వస్తాయి. ఈ రెండు కూడా మీకు 30,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఒక బేసిక్ లెవెల్ లో ల్యాప్టాప్స్ అయితే ఈ ల్యాప్టాప్స్ ని కన్సిడర్ చేయొచ్చు. లేదా ఒకవేళ మీ బడ్జెట్ అనేది 30,000 నుండి 40,000 రూపాయల ప్రైస్ రేంజ్ ఉంటే ఇక్కడ మీరు Lenovo IdeaPad Slim 3 ల్యాప్టాప్ అయితే పిక్ చేసుకోవచ్చు. Intel i3 12th జనరేషన్ ప్రాసెసర్ 1215U ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. లేదనుకుంటే HP బ్రాండ్ లో HP 15 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మీకు ఇంటెల్ అయితే 13th జనరేషన్ ప్రాసెసర్ 1315U ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో ఈ రెండు కూడా మీకు 30 నుండి 40,000 రూపాయల ప్రైస్ రేంజ్ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. కార్డ్స్ అవన్నీ యూస్ చేస్తే కనుక మీకు ఇంకా తక్కువ ప్రైస్ రేంజ్ అయితే వస్తుంది. లేదా ఒకవేళ మీ బడ్జెట్ అనేది 40,000 రూపాయల దగ్గర నుండి 50,000 రూపాయల ప్రైస్ రేంజ్ ఉంటే కనుక ఇక్కడ మీరు Acer Aspire లైట్ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేయొచ్చు. AMD Ryzen 7 7730U ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. లేదనుకుంటే Lenovo బ్రాండ్ లో Lenovo ThinkBook 16 ల్యాప్టాప్ అయితే ఉంది. AMD Ryzen 5 7535HS అనే ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. మరో వేరియంట్ Lenovo IdeaPad Slim 3 అయితే ఉంది. ఇది మీకు AMD Ryzen 5 5500U ప్రాసెసర్ అయితే మనకి ఇదైతే వస్తుంది. సో ఈ మూడు కూడా ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 40 నుండి 50,000 అనుకుంటే, ఒకవేళ మీ బడ్జెట్ 50 నుండి 60,000 రూపాయల ప్రైస్ రేంజ్ ఉంటే ఇక్కడ మీకు Samsung Galaxy Book 4 ల్యాప్టాప్ అయితే ఉంది. Intel i5 1335U ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఒక బేసిక్ లెవెల్ లో మనకి ఈ ల్యాప్టాప్ కొంచెం బ్రాండెడ్ ల్యాప్టాప్ కాబట్టి తీసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీకు Asus బ్రాండ్ లో Asus TUF Gaming A15 ల్యాప్టాప్ అయితే ఉంది. AMD Ryzen 7 7435HS అనే ప్రాసెసర్ అయితే ఈ ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే నేను పర్సనల్ గా రికమెండ్ అయితే చేస్తాను. లేదా ఒకవేళ మీకు డిఫరెంట్ బ్రాండ్ లో కావాలంటే Acer బ్రాండ్ నుంచి Acer Nitro Lite 16 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకి Intel i5 13th జనరేషన్ 13420H ప్రాసెసర్ అయితే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో చాలా మంది H సిరీస్ లో ల్యాప్టాప్ కోసం చూస్తుంటారు కదా, Acer బ్రాండ్ నుంచి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే Lenovo బ్రాండ్ లో Lenovo Lock సిరీస్ లేదా LOQ సిరీస్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకి Intel i5 12th జనరేషన్ ప్రాసెసర్ 12450HX అనే ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీ బడ్జెట్ 60,000 రూపాయల లోపు అనుకుంటే ఈ 4 ల్యాప్టాప్స్ లో దేన్నైనా సరే కన్సిడర్ అయితే చేయొచ్చు. పర్సనల్ గా నా రికమెండేషన్ Asus TUF Gaming A15 ల్యాప్టాప్. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 60,000 రూపాయల దగ్గర నుంచి 70,000 రూపాయల ప్రైస్ రేంజ్ ఉంటే ఇక్కడ మీరు HP Victus గేమింగ్ ల్యాప్టాప్ ని కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి Intel i5 13th జనరేషన్ 13420H ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. లేదనుకుంటే Dell బ్రాండ్ లోని Dell G15 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది కూడా మనకి Intel i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ రెండు కూడా ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. సో జనరల్ గా ఎక్కువ మంది పిక్ చేసుకునేది HP Victus గేమింగ్ ల్యాప్టాప్. సో ఈ ప్రైస్ రేంజ్ లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 70,000 రూపాయల దగ్గర ఉంటే 80,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఉంటే కనుక ఇక్కడ మనకి 3 డిఫరెంట్ బ్రాండ్ లో 3 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మొదటిది Acer Nitro V16 ల్యాప్టాప్. ఇది మనకి Intel i5 14th జనరేషన్ ప్రాసెసర్ 14450HX అనే ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ రావడం అయితే జరుగుతుంది. లేదనుకుంటే Asus బ్రాండ్ లోని Asus TUF Gaming A15 ల్యాప్టాప్ ఉంది. ఇది మనకి AMD Ryzen 7 7435HS అనే ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సేమ్ ఇదే కాన్ఫిగరేషన్ లో మనకి 50 నుండి 60,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో కూడా ఉంది. కాకపోతే అక్కడ ఇక్కడ మనకి తేడా ఏంటి అంటే గ్రాఫిక్ కార్డ్ అక్కడ మనకి 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఇక్కడ మనకి 4050 గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ప్రైస్ వేరియంట్ అయ్యే కొద్ది కాన్ఫిగరేషన్ లో కూడా తేడాస్ అయితే ఉంటాయి. సో దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఒకవేళ డిఫరెంట్ బ్రాండ్ లో చెక్ చేయాలనుకుంటే Lenovo లోనే Lenovo Lock సిరీస్ లేదా LOQ సిరీస్ ల్యాప్టాప్ అనేది చూడడం జరుగుతుంది. ఇక్కడ మనకి AMD Ryzen 7 7435HS అనే ప్రాసెసర్ అయితే మనకి ఇదైతే వస్తుంది. సో ఈ రెండు కూడా మనకి సేమ్ ప్రాసెసర్ తో అయితే చూడడం అయితే జరుగుతాయి. 70 నుంచి 80,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో అయితే ఈ 3 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 80 నుంచి 90,000 రూపాయల ప్రైస్ రేంజ్ ఉంటే మాత్రం ఇక్కడ మీకు Asus TUF Gaming F15 ల్యాప్టాప్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఈ మనకి Intel i7 13th జనరేషన్ ప్రాసెసర్ 13620H ప్రాసెసర్ అయితే మనకి 2 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో తేడా ఏంటంటే ఒక దాంట్లో 4050 గ్రాఫిక్ కార్డ్ ఉంది, మరో దాంట్లో 4060 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. ఒకవేళ మీకు బడ్జెట్ తెచ్చి లేదు అనుకుంటే 4060 గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు పిక్ చేసుకోండి. లేదు ఒకవేళ తక్కువ ప్రైస్ రేంజ్ లో కావాలనుకుంటే 4050 గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ని పిక్ చేసుకోండి. 90,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఒకవేళ మీరు ల్యాప్టాప్ ని తీసుకుంటే కనుక దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదా ఒకవేళ మీ బడ్జెట్ అనేది 90 నుంచి 1,00,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఉంటే ఇక్కడ మీకు HP బ్రాండ్ లోని HP Victus గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంది. Intel i7 13th జనరేషన్ ప్రాసెసర్ 13620H ప్రాసెసర్ అనేది చూడడం జరుగుతుంది. ప్రీవియస్ గా Asus TUF Gaming లాగే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది 5050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇచ్చారు. RTX 5050 గ్రాఫిక్ కార్డు 5000 సిరీస్ లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 1,00,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే ఉంది. రెండోది కూడా మనకి
హెచ్పి బ్రాండ్ నుంచి హెచ్పి ఓమన్ ల్యాప్టాప్ అనేది గేమింగ్ లోని హెచ్పి విక్టర్స్ తర్వాత టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ లో మనకి హెచ్పి ఓమన్ ల్యాప్టాప్ చూడడం జరుగుతుంది. ఇది మనకి AMD Ryzen 7 7840HS అనే ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. RTX 4060 గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే ఉంది ₹1,00,000 ప్రైస్ రేంజ్ లోని. సో ఇవి మనకి ₹30,000 ప్రైస్ రేంజ్ నుంచి ₹1,00,000 ప్రైస్ రేంజ్ లోపు వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే మిగతా వివరాలన్నీ చెక్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటే అందరికీ సైనింగ్ ఆఫ్. బాయ్.